దుర్మార్గులు పెట్టే అన్నాన్ని తింటే మన బుద్ధి మలినమైపోతుందా? ధర్మాధర్మ విచక్షణ మసకబారిపోతుందా? ఈ విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దుష్టులు, దుర్మార్గులు, అహంకారులు, కుటిల స్వభావులు అయిన వారి వద్ద అన్నం తింటే బుద్ధి భ్రష్టుపట్టిపోతుంది, జ్ఞానం నశించిపోతుంది, ధర్మాధర్మ విచక్షణ మసకబారిపోతుంది. ఈ సత్యాన్ని అంపశయ్య మీద ఉన్న భీష్ముడు స్వయంగా ద్రౌపదికి చెప్పాడు. కౌరవ పాండవుల మధ్య యుద్ధం ముగిసింది. అర్జునుని బాణముల చేత క్షతగాత్రుడైన భీష్ముడు అంపశయ్యపై ఉన్నాడు. శ్రీకృష్ణుడు, పాండవులు, ద్రౌపది కలిసి భీష్ముడిని చూడడానికి వచ్చారు. ధర్మరాజుకు ధర్మబోధ చేయమని శ్రీకృష్ణుడు భీష్ముడిని అడిగాడు. భీష్ముడు ధర్మరాజుకి ధర్మబోధ చేయసాగాడు. ఇలా ధర్మబోధ చేస్తుండగా ద్రౌపదికి నవ్వు వచ్చింది. ఆమె నవ్వును గమనించిన భీష్ముడు ధర్మబోధ ఆపివేశాడు. ద్రౌపదిని దగ్గరకు పిలిచి, నీ నవ్వుకు కారణమేమిటి అని అడిగాడు. ద్రౌపది, నన్ను మన్నించండి అంటూ మొహమాట పడింది. కులసతులు పెద్దల దగ్గర, గురుజనుల దగ్గర అకారణంగా నవ్వరు. నువ్వు గుణవంతురాలవు, విజ్ఞత కలదానివి, మొహమాట పడకుండా నిజం చెప్పు అని అడిగాడు భీష్ముడు. మహాత్మా, మీరు అడుగుతుంటే నిజం చెప్పకుండా ఎలా ఉంటాను? మీరు ధర్మబోధ చేస్తుంటే నా మనసు గతంలోకి పయనించింది. నిండు కొలువులో దుశ్శాసనుడు నన్ను అవమానిస్తూ వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు ఈ ధర్మజ్ఞానం ఏమయ్యిందా అనే ఆలోచన వచ్చింది. బహుశా అప్పుడు మీకు ధర్మజ్ఞానం ఉండి ఉండకపోవచ్చు అనే ఆలోచన కూడా వచ్చి నాకు నవ్వు వచ్చింది. నన్ను క్షమించండి అని ద్రౌపది నిజాన్ని చెప్పింది. తల్లి, నిన్ను క్షమించవలసినంత తప్పు నువ్వేమీ చేయలేదు. ఇంతకు పూర్వం కూడా నాకు ధర్మజ్ఞానం ఉంది. కానీ అహంకారపూరితుడు, అసూయాగ్రస్తుడు, దుష్టుడు, దుర్మార్గుడు, కుటిల స్వభావుడు అయిన దుర్యోధనుని అన్నము భుజించుట వలన నా బుద్ధి మలినమైపోయి భ్రష్టుపట్టిపోయింది. అందువల్ల ఆనాటి కౌరవ సభలో ధర్మమును వ్యక్తీకరించలేకపోయాను అని చెప్పాడు. దుర్మార్గులు పెట్టే అన్నాన్ని మనం స్వీకరించకూడదు అన్న నీతిని మనకు మహాభారతంలోని ఈ ఘట్టం తెలుపుతోంది.